ఏమైనా 2024లో T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వచ్చినంత ఆనందం నిన్నైతే రాలేదబ్బా. ఈ మాట చాలా మంది అంటున్నారు. ఎందుకు? దీనికి నా దగ్గర ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ ఉంది. మీరు కన్విన్స్ అవుతారు అనుకుంటున్నా. 2024 T20 వరల్డ్ కప్ కి 2026 T20 వరల్డ్ కప్ ఈ రెండు గెలవడానికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంది. నేను అగ్రీ చేస్తా పాయింట్ ని. బట్ ఏంటి ఆ డిఫరెన్స్ అంటే మెయిన్ గా 2 పాయింట్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే 2024 T20 వరల్డ్ కప్ అనేది లాంగ్ డ్రీమ్ కమ్ ట్రూ అవడం. మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే 2007 కి వెళ్దాం. 2007 లో ఇండియా ODI వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్ లో ఎగ్జిట్ వచ్చేసింది. అది ఎప్పుడు 1983 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఇండియా బెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా రేర్ గా జరిగింది. అది 2003 లో ఫైనల్స్ కి వెళ్ళడం, ఆ తర్వాత ఫైనల్స్ లో ఓడిపోవడం. బట్ అలాంటి టైంలో 2007 లో ధోని కొత్తగా వచ్చి కెప్టెన్ అండ్ కొత్తగా T20 ఫార్మాట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అప్పుడు ఎంత ఆనందపడ్డారు. ఒక వరల్డ్ కప్ ఇండియాకి ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చినట్టు, 24 ఇయర్స్ తర్వాత వచ్చినట్టు. అండ్ పరేడ్ జరిగింది, ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీ. బట్ స్టిల్ అప్పటి టైంలో ఆ జనరేషన్ లో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరికి వరల్డ్ కప్ అంటే ODI వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ అప్పుడే కొత్తగా పెట్టారు, అదే ఫస్ట్ సీజన్. సో అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాల. ODI వరల్డ్ కప్ గెలిస్తేనే వరల్డ్ కప్ గెలిచామనే ఫీలింగ్ అప్పట్లో ఉండే. 2011 లో ఎప్పుడైతే వరల్డ్ కప్ జరిగిందో ఆ వరల్డ్ కప్ గెలిచినప్పుడు వచ్చినంత ఆనందం, ఆ సాటిస్ఫాక్షన్ మళ్ళా రాదు. ఎందుకంటే దాదాపు 28 ఇయర్స్ గా ఒక వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నారు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్. ఆ వరల్డ్ కప్ గెలిచినప్పుడు వచ్చిన ఆనందం డిఫరెంట్. అలాగే 2011 తర్వాత ఇండియాకి మళ్ళీ వరల్డ్ కప్ అనేది లేదు. ఎప్పటి వరకు? లెట్స్ సే 2023 ఆలోచిద్దాం. 12 ఇయర్స్ నుంచి ఇండియాకి వరల్డ్ కప్ లేదు. బట్ ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్. బైలేటరల్ సిరీస్ లో పెద్ద పెద్ద టీమ్స్ ని కొడుతుంది, కానీ నాకౌట్స్ మ్యాచ్ లో ఓడిపోతుంది. సో అలా దగ్గరకు వచ్చిపోతూ అలా మనం 12 ఇయర్స్ కి ఎదురు చూస్తూ 2023 హోమ్ వరల్డ్ కప్ మళ్ళీ గ్యారంటీగా గెలుస్తామని ఒక హై ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ అయ్యి ఇండియా ఆరాంగా అన్డిఫీటెడ్ గా ఫైనల్ కి వెళ్ళి ఫైనల్లో ఓడిపోయింది. ఎంత హార్ట్ బ్రేక్ అయి ఉంటుంది. ఎప్పటికీ మర్చిపోలేము. నవంబర్ 19, 2023 అహ్మదాబాద్ స్టేడియంలో ఆ రోజు జరిగిన మ్యాచ్ అది ఎప్పటికీ మన హార్ట్స్ లో అలా నిలిచిపోద్ది, ఒక బ్రేకప్ లాగా. అలాంటి ఒక బ్రేకప్ తర్వాత విత్ ఇన్ 3 months లో మళ్ళీ వచ్చింది 2024 T20 వరల్డ్ కప్. ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్, క్రికెట్ ఆడే ప్లేయర్సే కాదు, ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ గుండెలో రగులుతుంది మనకు వరల్డ్ కప్ కావాలి అని. ఆ కసి ఉన్నింది, ఆ ఎదురు చూపు. ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి వరల్డ్ కప్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ అన్డిఫీటెడ్ గా ఫైనల్ కి వెళ్ళాం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఫైనల్స్ గెలవడం ఇంకో ఎత్తు. ఎందుకంటే 30 balls కి 30 కొట్టాల్సి రావడం, మ్యాచ్ చేజారిపోయిందని ప్లేయర్స్ ముఖంలోనే కనిపించడం చాలా డిసప్పాయింట్మెంట్ ఆ రోజు. అటువంటి మ్యాచ్ గెలవడం, సో ఇన్ని ఎమోషన్స్ మధ్యలో వరల్డ్ కప్ గెలిచాం కాబట్టి 2024 T20 వరల్డ్ కప్ చాలా స్పెషల్. అండ్ సెకండ్ రీజన్, మన ఫేవరెట్ ప్లేయర్స్ లాస్ట్ వరల్డ్ కప్ అవడం. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్ ప్లేయర్స్ కి అది లాస్ట్ వరల్డ్ కప్. సో వాళ్ళకి ఒక వరల్డ్ కప్ ఇచ్చి ఘనంగా ఫేర్వెల్ చెప్పాలని ప్రతి ఫ్యాన్ మనసులో ఉంది. అందుకే ప్రతి ఫ్యాన్ ఎమోషనల్ గా చూసాడు ఆ వరల్డ్ కప్ ని. ఎలా అయితే 2011 సచిన్ కి ఫేర్వెల్ ఇవ్వాలని అనుకున్నాము, అదే విధంగా 24 లో 23 ఓడిపోయాం కాబట్టి 24 లో కనీసం మన లెజెండ్స్ కి ఫేర్వెల్ గా ఒక వరల్డ్ కప్ రావాలి అని కోరుకున్నాం. సో ఏదైతే ఆ ఎమోషన్ ఉందో ఆ ఎమోషన్ రెండో రీజన్. సో ఈ రెండు ఎమోషన్స్ కలిసి రావడం వల్ల 2024 వరల్డ్ కప్ మనకి చాలా స్పెషల్ గా ఉంటుంది. 2026 వరల్డ్ కప్ ఎందుకు స్పెషల్ గా లేదు అంటే లెజెండ్ ప్లేయర్స్ లేకపోవడం అని కాదు, ఎదురు చూపు లేకపోవడం అని కాదు, మనకు కన్విన్సింగ్ గా ఒక చిన్న రీజన్ చెప్తాను చూడండి. నా లాంటి ఒకడు ఒక నాన్ వెజ్ ఫుడ్ లవర్ ఉన్నాడు అనుకోండి, వీక్లీ ఒక 5 to 6 days లో నాన్ వెజ్ ఖచ్చితంగా తింటాడు. అలాంటి వాడు పద్ధతులు ఫాలో అవుతూ కార్తీక మాసం వచ్చింది అనుకోండి, ఆల్మోస్ట్ 1 month నువ్వు నాన్ వెజ్ ఉండదు, తినడానికి లేదు. ఈ 1 month లో అలా అని ఏమి తినకుండా ఉన్నాడు, నాన్ వెజ్ చూస్తూనే ఉంటాడు కానీ తినలేడు అనమాట. అలాంటిది 30 days తర్వాత ఒక మంచి హోటల్ నుంచి ఒక బిర్యానీ తెచ్చుకొని తింటే ఎలా ఫీల్ అవుతారు? ఖైదీ సినిమాలో కార్తీ బిర్యానీ తినేటప్పుడు ఎలా ఉంటది ఎక్స్ప్రెషన్, అలా ఉంటది. అదే 2024 T20 వరల్డ్ కప్ మన ఇండియన్ ఫ్యాన్స్ కి, ఇండియన్ టీమ్ కి. అండ్ ఆ తర్వాత రోజు మళ్ళీ బిర్యానీ తింటే అంత స్పెషల్ ఉండదు, బికాస్ నువ్వు నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తావు. స్టిల్ నిన్న తిన్నంత స్పెషల్ ఈ రోజు ఉండదుగా. అదే 2026 T20 వరల్డ్ కప్. ఎగ్జాంపుల్ బాగాలేకపోతే కమెంట్స్ లో మాత్రం వేసుకోవద్దు, బట్ ఐ ఫీల్ దిస్ ఇస్ రియలిస్టిక్ ఎగ్జాంపుల్. ఇది బాగా కనెక్ట్ అవుతారని చెప్తున్నాను. సో అంతేగాని లాస్ట్ వరల్డ్ కప్ కి ఈ వరల్డ్ కప్ కి వేరే డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఈ వరల్డ్ కప్ అదే డామినేషన్ తాడాం. మేబీ లాస్ట్ వరల్డ్ కప్ అన్డిఫీటెడ్ గా గెలిచాం, ఈసారి ఒక మ్యాచ్ ఓడిపోయాం. బట్ అది మన మంచికే. ఆ వరల్డ్ కప్ లో ఆ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ ఓడిపోబట్టే మనం ఈ రోజు ఫైనల్స్ ఇంత డామినేషన్ తో గెలిచాం. ఆ రోజు ఓడిపోకుంటే మన లెఫ్ట్ హ్యాండర్స్ కున్న ప్రాబ్లం తెలిసేది కాదు, సంజు శాంసన్ టీమ్ లో కూర్చుండేవాడు కాదు. అండ్ ఈ రోజు ఇంత మంచి పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిన సంజు శాంసన్ నుంచి పర్ఫార్మెన్స్ వచ్చిండేది కాదు. చెప్పలేం, సెమీస్ లోనే ఇంగ్లాండ్ ఓడిపోయిండేవాళ్ళు. హౌఎవర్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ అండ్ మనం వరల్డ్ కప్ గెలిచాం, లెట్స్ బీ హ్యాపీ. దీన్ని కంపేర్ చేయొద్దు. ఆ మూమెంట్ కి అది చాలా ఎమోషనల్ వరల్డ్ కప్. ఇప్పుడు ఇది డామినెంట్ గా గెలిచిన వరల్డ్ కప్. మనం లెగసీని కంటిన్యూ చేస్తున్నాం. అక్కడ లెగసీ స్టార్ట్ చేసాం, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. ఐసీసీ ట్రోఫీస్ లో ఇండియా అద్భుతంగా వెళ్తుంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా ఎలా అయితే ఐసీసీ ట్రోఫీని ఏలిందో అదే విధంగా ఇండియా కొన్ని సంవత్సరాలు ఇదే డామినెంట్ తో ఉండాలని కోరుకుందాం. సో దట్స్ ఇట్ అబౌట్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.